कुकटपल्ली हल्के बालानगर डिवीजन में बालानगर गौड़ संगम वेलफेयर एसोसिएशन के सदस्य शिव कुमार गौड़ की जानिब से श्री सरदार सरुवाई पापन्ना गौड़ का 375वीं जयंती तकारीब का इनेकाद अमल में आया। इस मौके पर सरदार सरुवाई पापन्ना गौड़ के मुजस्समे को गुलहाए अकीदत पेश करते हुए उनकी खिदमात को भरपूर खिराज अकीदत पेश किया गया। इस मौके पर वज़ीर आला रेवंत रेड्डी की तस्वीर को दूध से नहलाया गया। इस मौके पर शिव कुमार ने तकरीब में शरीक गौड़ संगम तबके के मेहमानों की शॉल पोशी की। అందరం సోదర సోదరిమణులాగా ఉండి ఈడ అన్ని ప్రతి కార్యక్రమము ఐకమత్యంగా చేసుకుంటాము। అలానే ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా అందరం ఇక్కడ మమేకమై ఆయనకు మేము నివాళులు అర్పించుకుంటూ ఆయనకు మేము పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది। అలానే ఈ బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి బహుజన చక్రవర్తి శ్రీ పాపన్న గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలని మేమందరం కలిసి ముందుకు తీసుకెళ్తాము। అలానే ఎన్నో విన్నపాలు పెట్టుకున్నాం మేము। మాకు విగ్రహం ట్యాంక్ బండ్ పైన అమరవీరుల విగ్రహాల దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం రావాలని, కానీ ఈరోజు మా రేవంత్ అన్న సర్వాయి పాపన్న జయంతి రోజే భూమి పూజ చేయడం చాలా ఆనందదాయకము। మరియు సీఎం గారిని మేమందరము కృతజ్ఞతాపూర్వకంగా మేము హర్షిస్తున్నాము। అలానే ఈ పొన్నం ప్రభాకర్ అన్న గారు కానీ, మహేష్ అన్న గారి, బట్టి విక్రమార్క అన్న కానీ అందరూ వీళ్ళందరూ కృషితోని ఈరోజు భూమి పూజ చేయడము ఎంతో అభినందనీయము। మరియు ఇలాంటి గౌడ కులస్తులకు, ఎస్సీ కులస్తులకు, బీసీ కులస్తులకు అందరికీ రేవంత్ అన్న గారు ఇంకా జీవనోపాధి కోసమని ఇంకా చాలా స్కీమ్లు తేవాలి, ఇంకా అందరినీ మీదికి తీసుకొని రావాలని మేమందరం కోరుకుంటూ జై పాపన్న, జై జై పాపన్న। నగర్లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి ఈరోజు అన్ని కులాలతోని వచ్చిన సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే పాపన్న గౌడ్ జన్మదినం ఈరోజు 18th రోజు ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాము। ఫస్ట్ బాలానగర్లోనే ఫస్ట్ టైం పెట్టినాం 2018లో। మండల్ చైర్మన్ స్వామి గౌడ్ మనోరమ గారు నాకు కూన రవీందర్ గౌడ్ గారికి పిలిచి చెప్పింది పాపన్న గౌడ్ విగ్రహం పెట్టాలని। ఫస్ట్ కిస్మత్పూర్లో పెట్టారు, తర్వాత బాల్నార్లో పెట్టినాము। దాని తర్వాత మొత్తం గ్రేటర్ హైదరాబాద్ కానీ ఊర్లలోనే కానీ ఎక్కడైనా సరే పెట్టడం జరిగింది। ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు పాపన్న గౌడ్ విగ్రహానికి భూమి పూజ చేస్తున్నాడు। మా అందరికీ కూడా సంతోషమైన వార్త। ఇంకోటి బాలానగర్లోనే కాదు, ఇంకా చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా కానీ మేము విగ్రహం కూడా డొనేట్ చేయడానికి